హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్కీ విహారీ. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. కరెంట్లీ అట్ లింగరాజ టెంపుల్ అక్కడ ఉంది వెనకాల. క్రేజీ ఉంది చూడడానికి. అయితే దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ప్రజెంట్ ఇక్కడ నుంచి ఎండకి క్లారిటీ కనిపిస్తలేదు, దగ్గరికి వెళ్ళి చూపిస్తా. నేను ఇప్పటివరకు చూసిన టెంపుల్స్లో ద బెస్ట్ ఇదే లింగరాజ టెంపుల్. భువనేశ్వర్ మొత్తంలో అతిపెద్దదైన టెంపుల్. ఈ కనిపించే మెయిన్ గోపురం ఏదైతే ఉందో అది 55 మీటర్ల హైట్ ఉంటుంది. ఇది 11వ శతాబ్దంలో సోమవంశీ రాజు అయిన యయాతి కట్టించారంట. ఇదంతా కళింగ ఆర్కిటెక్చర్ని రిప్రజెంట్ చేస్తుంది. లోపలికి మొబైల్ కెమెరా ఏవి ఎలో లేవంట. సో ఇక్కడ నుంచే వీడియో తీసేసిన బయట నుంచి. లోపలికి వెళ్ళేసి వచ్చినాక ఎట్లుంది ఏందనేది చెప్తా. దాని స్టోరీ ఏమన్నా తెలుసుకొని నాకేమన్నా తెలిసింది రీసెర్చ్ చేసి సో చెప్తా. ఇక్కడ రాసి ఉన్న దాని ప్రకారం ఈ కోనేరు ఏదైతే ఉందో దీన్ని సహస్రలింగ ట్యాంక్ అంటారంట. అంటే 1000 లింగాలు ఉన్న కోనేరు అని అర్థం. కాకపోతే దీంట్లో ఈ 4 సైడ్స్ 4 దిక్కులు ఏవైతే ఉన్నాయో 4 దిక్కులు కలిపి 100 లింగాలు ఉండేవంట. అవి చిన్న చిన్న గుళ్ళలాగా కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో అన్నీ కలిపి ఒక 100 లింగాలు ఉండేవన్నమాట. కాకపోతే 100 నుంచి కొన్ని కూలిపోయి ప్రజెంట్ 84 అంటే 84 గుళ్ళు మాత్రమే ఉన్నాయి, చిన్న చిన్నవి. మన పురాణాల ప్రకారం పార్వతీదేవి కీర్తి అండ్ వాస అనే 2 రాక్షసుల్ని ఇక్కడనే సంహరించిందని చెప్పుకుంటారు. అందుకే ఈ టెంపుల్కి ఇంతకుముందు కృతివాస అనే పేరు ఉండేదంట. అండ్ లింగరాజ అంటే అన్ని లింగాలకి రాజు అని మీనింగ్ ఇక్కడ. సో దట్ ఈస్ ది స్టోరీ రిటర్న్ హియర్. అది మెయిన్ గోపురం. ఇంతకుముందు సైడ్ నుంచి చూసినాం కదా, లోపల ఉంది. ఇది ఎంట్రన్స్ అంట. బ్యాగ్స్ అన్నీ అలౌడ్ లేవు. సో ఎక్కడ బ్యాగ్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలని చెప్పి చూసి సబ్మిట్ చేసేసి లోపలికి వెళ్ళేసి వస్తాం. ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చేసిన. ఫుల్ మంది జనాలు ఉన్నారు. ఒక 2:45 లోపలికి పోతే బయటికి వచ్చేసరికి ఇప్పుడు 4:20 అయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 hour టైం పట్టింది. బట్ ఇట్స్ వర్త్. అంటే ఇలాంటిది మాత్రం, అంటే ఇలాంటి టెంపుల్స్ మాత్రం పాత టెంపుల్స్, పురాతనమైన టెంపుల్స్ అయితే అవి మంచిగా ఉన్నప్పుడే వచ్చి చూసుకోవాలి. అంటే కొందరికి భక్తి కావచ్చు, కొందరికి ఇంకేమైనా కావచ్చు, బట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసుకోవడానికైనా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఎట్లుండే అంటే సిమిలర్గా బయట ఉండే టెంపుల్ సేమ్ ఇట్లాంటి ప్రతి ఒక్క గోపురం ఆల్మోస్ట్ ఇదే డిజైన్లో ఉంటుంది. ఇప్పుడు పైన పెద్ద గోపురం చూపెట్టా కదా నేను లోపలికి వెళ్ళక ముందు, సేమ్ ఆల్మోస్ట్ ఇదే డిజైన్లో ఉంటుంది. కానీ అది ఇంకా పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అండ్ లోపల ఒక 108 అంటే 108 స్వయంభూ లింగాలు ఉన్నాయి లోపల, గుడి లోపల. ఆ కాంపౌండ్ వాళ్ళ లోపల కెమెరా ఏదైతే నాట్ అలౌడో సేమ్ అన్ని లింగాలు ఇట్లా లోపల కిందికి మనకు కనబడది, ఇట్లా కిందికి ఉన్నాయి. అన్నీ స్వయంభూనేనంట. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. 107 ఏమో చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి అన్నట్టు లోపల. ఒక
ఈ 108 ఏదైతే 108 ఉంటుందో అది మన మెయిన్ గోపురం అన్నట్టు, పెద్ద గోపురం ఏదైతే వీడియో ఇందాక చూపెట్టానో వీడియోలో అదనమాట. అదే లింగరాజ స్వామిది అన్నట్టు. దర్శనం ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది, కానీ నాకే కొంచెం అక్కడ కూర్చోవాలనిపించింది. అంటే మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంది, మంచిగా కొంచెం కూర్చోవాలనిపించింది. మళ్ళీ రాము కదా ఇట్లా దూరం ఉన్న టెంపుల్స్కి. సో వచ్చినప్పుడే టైం స్పెండ్ చేయాలని చెప్పేసి కూర్చున్నా. ఒక 20 minutes అట్లా ఒట్టిగానే కూర్చొని మొత్తం ఆర్కిటెక్చర్ అట్లా చూసేసి వచ్చిన. నేను అంటే నార్మల్గా ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా స్టెప్స్ ఉన్నాయి కదా గోపురంకి, అది కౌంట్ చేసి ఉండనమాట. కూర్చొని కౌంట్ చేసిన ఎన్ని వచ్చినాయి ఏంది అని చెప్పి, ఎన్ని ఉన్నాయి ఏంది అనేది ఏదో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కౌంట్ చేసి ఉండే. నాకు ఒక 107 109 ఏమో వచ్చినాయి. కౌంట్ చేసుకుంటూ పోతే ఇట్లా ఒక్కొక్క స్టెప్ లాగా ఉన్నది గోపురంకి, ఒక్కొక్కటి కౌంట్ చేస్తే అట్లా 107 109 వచ్చినాయి. అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ సూపర్. ఆర్కిటెక్చర్కి చూడవచ్చు వెళ్ళి. మళ్ళీ లోపల లింగం కూడా అది చెప్తే అర్థం కాదు, కానీ ఈ చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు లింగం మధ్యలో లింగం చుట్టూరుగా ఇట్లా ఉంటుంది కదా, అది మాత్రమే కనిపిస్తుంది. ఆ మధ్యలో ఉండే ఆ లింగం అనేది మనకు కనిపించదు. దాని చుట్టూరుగా ఒక వెండిది మెటల్ది ఒక షీట్ లాగా ఉంటుంది. దాని లోపల చిన్నగా ఉంటుందట. అంటే అన్నీ స్వయంభూగా వెలిసినాయి అని చెప్పేసి అన్నీ లోపలికి ఉన్నాయి, కిందికి మన నడిచే గ్రౌండ్ లెవెల్ కంటే ఇంకా కిందికి ఉన్నాయి అన్నట్టు. సో ఒకసారి వెళ్ళి చూస్తేనే అది క్లారిటీగా అర్థమవుతుంది ఎవరికైనా. ఇట్లా చెప్తే సరిపోదు, ఎందుకంటే వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ కాబట్టి నేను చూసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నా. బట్ అది ఎవరి పర్సనల్గా వాళ్ళు వెళ్ళి లైవ్గా చూస్తేనే అది ఆ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది. సో ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి విజిట్ చేయండి. పార్వతీదేవి ఇద్దరు రాక్షసుల్ని వధించింది అని చెప్పేసి ఒక స్టోరీ ఉందని చెప్పిన కదా. పార్వతీదేవి ఇద్దరు రాక్షసుల్ని వధించినాక దాహం వేసిందట. దాహం వేసినప్పుడు ఇక్కడ ఆ దాహాన్ని తీర్చడానికి పరమశివుడు తన త్రిశూలాన్ని భూమిలో గుచ్చుతాడు. అప్పుడు భూమి నుంచి జలధార లైక్ వాటర్ అనేది బయటికి వస్తాయి. ఆ జలధార పవిత్రంగా ఉంచడానికి గంగాదేవిని యమునాదేవిని వీళ్ళని పిలుస్తారంట. సో వాళ్ళు రాగానే ఆ వాటర్ ఏవైతే ఉంటాయో వాటిని పవిత్రం చేసేస్తారు అన్నట్టు. సో దానికి గుర్తుగా ఇక్కడ గంగేశ్వర యమునేశ్వర అని 2 టెంపుల్స్ కట్టిండ్రు. సో ఈ లోపల కనిపించేటి ఏవైతే ఉన్నాయో ఒకటి గంగేశ్వర, ఇంకోటి యమునేశ్వర అని చెప్పేసి 2 లింగాలని ప్రతిష్ఠించిండ్రు. పురాణాల్లో చెప్పడం అని పక్కకు పెడితే ఇక్కడ వాటర్ నిజంగానే క్లీన్గా ఉన్నాయి. మంచిగా చేపలు కనిపిస్తున్నాయి. టెంపుల్ చుట్టూ తిరిగిన తర్వాత ఇప్పుడు వ్యూ దొరికింది టెంపుల్ది. తిరిగి ఫుల్ అలసిపోయినా, ఆకలి అవుతుందని చెప్పి స్వీట్ కార్న్ తీసుకున్నాం. ఇక్కడ టెంపుల్ దగ్గర మనకి బ్రో వాళ్ళందరూ కలిసారు. అందరు ఏపీ నుంచి అంట. లైక్ అండ్ సబ్స్క్రైబ్ విక్కీ విహారీ. థ్యాంక్ యూ సో మచ్. లోపలికి వెళ్ళినాక ఇక్కడ ఇవేవైతే ఉన్నాయో ఇదంతా అటాచ్డ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే దీని వెనకాల వరకు ఇక్కడ వరకు సేమ్ ఒకటే ఉంటుంది లోపల. అటు నుంచి ఎంటర్ అయితే ఒక హాల్ లాగా ఉంటుంది. ఆ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ లోపల మనకు లింగం ఉంటుంది అన్నట్టు. కింద డౌన్లకు ఉంటుంది, ఇట్లా కిందికి స్టెప్స్ లాగా కిందికి దిగి వెళ్ళాలి. ఈ మిగతా ఏవైతే కనిపిస్తున్నాయో ఒక్కొక్క చిన్నవి ఇక్కడ చిన్న ఉన్నాయి, ఇవన్నీ మన స్వయంభూ లింగాలు అన్నమాట. అంటే చెప్పినా కదా 108 ఉన్నాయి మొత్తం అని చెప్పేసి. సో ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క లింగము అట్లా ఉన్నాయన్నమాట 108. మళ్ళీ ఈ గోపురం ఏదైతే ఉందో ఈ గోపురంకి అటువైపు వినాయకుడి ఉంటుంది విగ్రహం.
వెనకాలకి కార్తికేయ స్వామి ఉంటుంది. ఇటువైపు ఇప్పుడు మీరు కనిపిస్తుంది కదా, ఇటు సైడు పార్వతీదేవిది ఉంటుంది. వినాయకుని విగ్రహం మాత్రం చాలా క్రేజీ ఉంది. అంటే నేను సూపర్ షాట్ ఫ్లైట్ వస్తుంది. ఇప్పటివరకు ఇట్లా వినాయక చవితికి రకరకాల వినాయకుడిని విగ్రహాలు చూస్తాం కదా, కానీ ఈ విగ్రహం మాత్రం నాకు చాలా స్పెషల్ అనిపించింది. లోపల ఉన్న విగ్రహం బ్లాక్ కలర్ అంటే రాయి ఉంటుంది కదా, బ్లాక్ స్టోన్ తోటి చేసిండ్రు. అంటే చాలా డిఫరెంట్ ఉంది, పెద్దగా ఉంది. విగ్రహం మాత్రం సూపర్ ఉంది. సో మీరు విజిట్ అయినప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, పక్కా మిస్ అవ్వకండి. పైకి ఉంటుంది, ఈ గోపురంకి అటువైపు ఉంటుంది విగ్రహం. కొంచెం స్టెప్స్ ఉంటాయి, పైకి ఎక్కాలి. సూపర్ ఉంటుంది. ఇక్కడ ఈ బ్రో పరిచయం అయ్యాడు. తను ఒరిస్సానేనంట ప్రాపర్, బట్ హైదరాబాద్లో సెటిల్డ్. సో హీ నోస్ అబౌట్ ది టెంపుల్. కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తారా మీరు? యాక్చువల్లీ ఏంటి అంటే ఈ లింగరాజ్ టెంపుల్కి అండ్ ఇక్కడ మనకి ఒరిస్సాలో కనిపించే ఏవైనా టెంపుల్స్ చూసుకుంటే సిమిలర్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్, ద్రవిడియన్ స్టైల్. ఓకే. అండ్ కొంచెం ఏమంటారు, ఈ టాప్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎలా అంటే కంప్లీట్ ఇలా ఫ్రేమ్ ఇలా వచ్చేసి పైన టాప్ ఉంటుంది. సో ఇప్పుడు ఈవెన్ ఇది కానీ లేకపోతే లింగరాజ్ టెంపుల్ కానీ పూరి జగన్నాథ్ టెంపుల్ కానీ సేమ్ ఉంటుంది. ఇది ఏంటి అంటే ఇది మోనోలిథిక్ స్టోన్. మోనోలిథిక్ అంటే సింగిల్ స్టోన్ బేస్ నుండి అక్కడ వరకు సింగిల్ స్టోన్ ఉంటుంది. దానిపైన ఏదైతే ఉంటుందో పైన టూంబ్ లాగా రౌండ్ది, ఆ స్ట్రక్చర్ వేరు. అండ్ ఇది కొంచెం చిన్నది, హైట్ తక్కువ. ఇది అబౌట్ 80 to 100 feet ఉంటుంది. అదే పూరి జగన్నాథ్ టెంపుల్ చూసుకుంటే ఈ మోనోలిథిక్ స్టోన్ ఒకటి 150 feet ఉంటుంది. ఓకే, అదే పెద్దదా? పూరి జగన్నాథ్ హైట్ చాలా పెద్దది. అండ్ ఇది రోప్స్ వేసుకొని అలా ఇలా ఏం ఉండదు. బట్ పూరి జగన్నాథ్ టెంపుల్లో ఏదైతే ఉందో అది ఎవ్రీడే ఈవినింగ్ 5 o'clockకి ఫ్లాగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ కింద ఫ్లాగ్ చేంజ్ చేస్తారు పూరి జగన్నాథ్లో, కింద ఫ్లాగ్స్ చేంజ్ చేస్తారు. తర్వాత సుదర్శన్ చక్రం ఉంటుంది, దానిపైన ఫ్లాగ్స్ కూడా చేంజ్ చేస్తారు. ఎవ్రీడే 5 to 6. ఇన్ కేస్ పూరి జగన్నాథ్లో ఈవినింగ్ 5 to 6 కనుక ఫ్లాగ్ చేంజ్ చేయలేదంటే 18 years కంప్లీట్ బంద్, టెంపుల్ క్లోజ్. ఓకే. ఏమంటారు, డైలీ రిచువల్. ఓకే, డైలీ రిచువల్ ఎవ్రీడే చేంజ్ చేయాలి. పూరి జగన్నాథ్లో ఏంటంటే వితౌట్ రోప్స్ ఎక్కాలి. అవును, వితౌట్ సెక్యూరిటీ, వితౌట్ సేఫ్టీ ఎక్కాలి. ఇక్కడ రోప్స్ ఉంటాయి, అంత ప్రాశస్త్యం లేదు, బట్ రోప్స్ ఉన్నాయి. అటు సైడ్ ఉంటాయి మీకు. అటు సైడ్ టెంపుల్ లోపల వెళ్ళేటప్పుడు మీకు అర్థమవుతుంది. టెంపుల్ లోపల మొబైల్స్ మాట్లాడలేడు కాబట్టి చూపించలేము. అవతల సైడ్కి మీకు రెడ్ అండ్ ఎల్లో కలర్ రోప్స్ పైన నుండి కిందకి వేలాడుతుంది. ఓకే, మీరు అవి చెక్ చేయొచ్చు. ఓకే. మరి ఇక్కడ ఇది స్వయంభులింగం అంటే ఏమన్నా దానికి రిలేటెడ్ స్టోరీ తెలుసా? దానికి రిలేటెడ్ స్టోరీ అంటే యాక్చువల్లీ దానికి రిలేటెడ్ స్టోరీ అంటే అంత ఇన్ఫర్మేషన్ తెలియదు. బట్ ఏంటి అంటే పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళే ముందు లింగరాజ స్వామి టెంపుల్ని దర్శనం చేసుకొని అటు వెళ్ళాలి అని అంటారు. ఓకే, అయితే నేను కరెక్ట్ వేరే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడ నేను కూడా అలానే వచ్చాను. అంటే ఏంటి అంటే మనకి కన్వీనియంట్ ఏంటి అంటే మనకి హైదరాబాద్ నుండి భువనేశ్వర్ కాకుండా పూరికి ఎక్కువ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి హైదరాబాద్ నుండి. సో మన వాళ్ళు ఏంటి అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు భువనేశ్వర్లో ట్రైన్ పెట్టుకొని వచ్చేయచ్చు కదా అని మనది ఒకటి ఉంటుంది కదా సెంటిమెంటల్, అటు వెళ్ళి ఇటు వస్తాం. యాక్చువల్ అయితే మీరు వెళ్ళింది కరెక్ట్, భువనేశ్వర్ టు పూరి. అదే వెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడు, పూరికి ప్లాన్. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. పేరు బ్రో? నారాయణ. ఓకే, థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ. వేరే స్టేట్ వాళ్ళే అనుకుంటే అనుకోకుండా తెలుగు స్టేట్ వాళ్ళే కలుస్తారు. కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, మన వాళ్ళు ఉన్నారు మనతోటి అన్నట్టుగా. అండ్ నైట్ కల్లా ఎట్లనే వేసి పూరికి వెళ్ళిపోవాలి. పూరికి వెళ్ళిపోతే ఒకవేళ నైట్ బీచ్ చూసుకునే సిచ్యువేషన్ ఉంటే బీచ్ చూసుకుంటా, లేదంటే రేపు మార్నింగ్ వెళ్ళి టెంపుల్ చూసుకొని బీచ్ కూడా అప్పుడే కవర్ చేద్దాం అనుకుంటాను. కాకపోతే ఇప్పుడు పూరి బస్సెస్ ఎక్కడ దొరుకుతాయనంటే ప్రతి ఒక్కరు ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపో, హాఫ్ కిలోమీటర్ వెళ్ళాలి, 1 kilometer వెళ్ళాలి అంటారు. అట్లా వెళ్తున్నా బస్సు దొరికితే చాలు, ఎంత దూరమైనా నడవచ్చు. కానీ ఇంతకుముందు ఇంకో బ్రోని అడిగితే ఇప్పుడు 1.5 kilometer అంటుండు. అంటే ఏదో మరి అప్రాక్సిమేట్లీ చెప్తుండ్రా లేకపోతే భయపెట్టడానికి చెప్తున్నా తెలియదు. కానీ ఈయనైతే ఒక గ్యారేజ్ వస్తుందంట, ఆ గ్యారేజ్ దగ్గర రైట్ కొంచెం ముందటికి వెళ్తే రిలయన్స్ ఉంటుందంట, దాని ముందట ఆగితే బస్సెస్ వస్తాయని అంటుండు. సరే, ఓపిక ఉన్నంతసేపు నడుస్తా.
ఓపిక అయిపోతే ఏదైనా ఆటోనో బైకో బుక్ చేసుకుంటా. ఇక ఇప్పటివరకు అయితే తిరగడం మొత్తం ఊబర్ బైక్ మీదే తిరగడం అయింది. లెట్స్ సీ. మరి 1.5 కిలోమీటర్ ఏం లేదు, ఒక 300 మీటర్స్ ఏమో ఉండే. అనవసరంగా ఆయన పెట్టించిండు. 300 మీటర్స్ నడవగానే స్టాప్ వచ్చేసింది. అంటే ఒక స్పాట్ దొరికింది. వేరే అతను అడిగితే చెప్పిండు. నించున్నాను లేదో పూరి బస్ వచ్చేసింది. సో పూరి బస్ ఎక్కి కూర్చున్నా. 2 hours పడుతుందంట. మోస్ట్లీ బై నైట్ 8 అక్కడ ఉంటా పూరిలో. ఇక్కడ ఎక్కువ శాతం ఇట్లా ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి. అంటే జనరల్గా మనకు తెలియట్లేదు ఏది ప్రైవేట్ ఏది గవర్నమెంట్ బస్సెస్. నాకైతే ప్రజెంట్ అర్థం కాలేదు. ఒక 2 days నుంచి చూస్తున్నానని. బస్సు ఇది నేను ఇప్పుడు కూర్చుంది అయితే ఏసీ బస్సు. దాంట్లో పూరికి 100 రూపీస్ టికెట్ ఉంది. టికెట్ కూడా ఏమి ఇయ్యారు, జస్ట్ అమౌంట్ తీసేసుకొని అంతే కూర్చోవడమే. సో లెట్స్ మీట్ అగైన్ ఇన్ పూరి. బాయ్ బాయ్.